Verse 3. మూడవ వచనం. Who forgiveth all thine iniquities, who healeth all thy diseases. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. What a beautiful promise God has given this month. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకి మాసం అనుగ్రహించి ఉన్నారు. We have such a great and mighty God who forgives all our sins and trespasses. మనం ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామంటే ఆయన మన దోషములన్నిటినీ, మన అతిక్రమలన్నిటినీ కూడా క్షమించే దేవుడు. You know, the Bible says, according to the book of Revelation, the devil is the accuser of the brethren. మరి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే మరి అపవాది ఏం చేస్తుందంటే మనుషులకు వ్యతిరేకంగా మరి నేరారోపణ చేస్తుంటుంది. The work of the devil always he wants to accuse us. మరి అపవాది యొక్క పని, దానికి ఉన్న ఏకైక పని ఏంటంటే ఎప్పుడు కూడా మనకి వ్యతిరేకంగా నేర స్థాపన చేయటము. Devil is to come and whispers in the ears, hey, you did like that, you did like that. అపవాది వస్తే మన చెవుల్లో వేసంటే గొసగొసలాడు, నువ్వు పలానా విధంగా చేసావు, అలాగే చేసావు అని చెప్పి. But here the word of God says that we have such a great mighty God who already forgave all our sins and trespasses, what all we have done in our past. మరి మనం చదివిన లేఖన భాగం చూసినట్లయితే మనం ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామంటే మరి మన దోషములన్నింటినీ, మన అతిక్రమాలను అన్నీ కూడా ఆయన క్షమించి చేసిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. That means, you know what it means, we no need to carry any kind of guilt, any more guilt. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది అంటే ఎంత మాత్రం కూడా శిక్షా విధిని మన హృదయంలో మనం కలిగి ఉండాల్సిన పని లేదు. Amen. ఆమేన్. And secondly it says, you know, who healeth all thy diseases. రెండవ భాగం ఏంటంటే ఆయన మన సంకటములన్నీ, మన వ్యాధులన్నీ కూడా కుదుర్చే దేవుడు ఆయన. Amen. ఆమేన్. So this word tells about the Jesus Christ. Jesus Christ is not only savior of our spirit and also he is healer of our bodies. యేసయ్య మన ఆత్మకు రక్షకుడిగా మాత్రమే కాదు కానీ మన శరీరాలకి మరి హీలింగ్ చేసే దేవుడిగా ఉంటూ ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడిగా ఉంటున్నాడు ఆయన. Jesus saves us and he heals us. దేవుడు మనల్ని రక్షిస్తాడు, అట్లాగే మనల్ని స్వస్థపరిచే దేవుడిగా ఉంటున్నాడు ఆయన. Amen. Let me give you an example from the Mark chapter 2. మరి మార్కు సువార్త 2వ అధ్యాయం మీకు ఒక ఉదాహరణ తెలియచేయనివ్వండి. When Jesus second time when he came to Capernaum, మరి యేసుక్రీస్తు రెండవ మారు కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు, so the room was packed up with the people. మరి ఆయన ఉన్న ఆ గది అంతా కూడా మనుషులతో నింపబడి ఉంది. The room totally packed up with the people where Jesus was teaching and preaching. మరి ఎక్కడైతే యేసయ్య మరి బోధిస్తున్నారో అక్కడ ఆ గది అంతా కూడా మనుషులతో నింపబడి ఉంది. And you know, someone brought the person who has palsy. మరి ఒక పక్షవాయు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని కొంతమంది మోసుకొని వచ్చారు. There was no place to enter in through the door. మరి ఆ యొక్క తలుపు ద్వారా మరి ప్రవేశించడానికి వాళ్ళకి ఎంత మాత్రం కూడా అవకాశం లేకుండా పోయింది. We do not know whose house is that. మరి ఎవరి గృహమో మనకైతే తెలియదు అది. Those days whose is that we do not know. ఆ దినాల్లో అది ఎవరి గృహం మనకి తెలియదు. But somehow by faith they removed the top of the house, roof of the house. కానీ మరి ఏదో విధంగా విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క మరి గృహం యొక్క పైన కప్పుని వాళ్ళు తెచ్చారు. So that this sick person must reach Jesus Christ. తద్వారా ఆ యొక్క వ్యక్తిని యేసుక్రీస్తు యొద్దకు ప్రవేశించడానికి అవకాశం ఉంటుందని చెప్పి. We cannot read anything about his confession before Jesus Christ regarding his sins, but Jesus said, "My son, your sins are being forgiven." అక్కడ మనం చూసినట్లయితే మరి దేవుని సన్నిధిలో అతడు తన పాపములు ఒప్పుకున్నట్టు మనం ఎక్కడ చూడలేము. కానీ యేసయ్య స్వయానా చెప్తున్నదిగో మరి మనుష్యుడా నీ యొక్క పాపములు క్షమించబడి ఉన్నామని చెప్పి. So man may see the outward appearance. మనుషులు మరి బాహ్య రూపాన్ని చూస్తారు, but God sees the heart of the person. కానీ దేవుడు అంతరంగాన్ని చూసేవాడుగా ఉంటున్నాడు. Amen. ఆమేన్. What I want to tell you, those who receive healing from God, they cannot call as a God children. మరి ఎవరైతే దేవుని నుంచి స్వస్థత పొందుకుంటారో వాళ్ళు దేవుని పిల్లని పిలువబడలేరు. And for example, you know, 10 lepers, they were healed by Jesus Christ. మరి మనం చూసినట్లయితే 10 మంది కుష్ఠరోగులు వాళ్ళు దేవుని చేత స్వస్థపరచబడి ఉన్నారు. They were all gone away from Jesus Christ. Only one person returned to Jesus with great gratitude and thanksgiving. మరి వాళ్ళందరూ కూడా స్వస్థపరచబడ్డారు, కానీ వాళ్ళెవరు కూడా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళల్లో ఒకే ఒక్కడు మాత్రమే కృతజ్ఞతాపూర్వకంగా దేవుని దగ్గరికి వచ్చి మరి దేవుని సన్నిధిలో మరి తన యొక్క ఆరాధన చేస్తూ ఉన్నాడు. What I want to tell you, receiving forgiveness in a personal life through the Savior is very important so that we may have the salvation in our individual life. మరి మన రక్షకుడు యేసుక్రీస్తుని మన వ్యక్తిగత జీవితాల్లో పాపక్షమాపణ పొందుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే తద్వారా మనం రక్షించబడతాం.
Let me give you one more example. మరొక ఉదాహరణ మీకు తెలియచేయనివ్వండి. When you read Mark chapter 5 verse 25 onwards, మార్కు సువార్త 5:25 చూసినట్లయితే మనము there was a woman who was going through issue of blood. అక్కడ మరి రక్తస్రావంతో బాధపడుతూ ఒక స్త్రీ మనం చూడవచ్చు. According to Old Testament, is a filthy disease. మరి పాత నియమం ప్రకారం అది భయంకరమైన వ్యాధి. She is not allowed to touch the Jewish people. ఆమె ఎంత మాత్రం కూడా మరి మనుషులు తాకడానికి వీల్లేదు. Since Jesus Christ is Israelite or Jewish. యేసయ్య మరి యూదుడు అట్లాగే ఇశ్రాయేలు సంబంధించిన వ్యక్తి. When this woman heard of Jesus Christ, మరి ఈ స్త్రీ యేసయ్య గురించి విన్నప్పుడు she heard of Jesus. Oh, Jesus, he is healing the people from the dumb and deaf. మరి ఆమె ఏమని విందంటే మరి మగవారిని చెవిటి వారిని అలాగే అనేక రోగగ్రస్తులను యేసయ్య స్వస్థపరచడం వింది. And opening the blind. అట్లాగే మరి గుడ్డి వారి యొక్క కన్నులు తెరుస్తున్నాడని చెప్పి cleansing the leprosy. అలాగే మరి కుష్ఠరోగులను స్వస్థపరచున్నాడని చెప్పి When she heard of the miracles of Jesus Christ, యేసయ్య చేస్తున్న అద్భుతాల గురించి ఆమె విన్నప్పుడు so desperately she wants to come and meet Jesus Christ. ఆమె ఒక తీర్మానం తీసుకుంది, నిశ్చయంగా నేను యేసయ్యను కలవాలని చెప్పి. But though she wants to come and meet Jesus Christ, she cannot come in front of Jesus. యేసయ్యను ఆమె కలవాలనుకుంది కానీ ఆమె సమాజం వెలుపలకు వచ్చి ఆ రీతిగా ఆయన కలవడానికి వీల్లేదు. This you know, when we read in the book of Numbers, there it says about it's a filthy disease. మరి మనము సంఖ్యాకాండం చూసినట్లయితే మరి ఇలాంటి వ్యాధి భయంకరమైన వ్యాధి అని అక్కడ రాయబడి ఉంది. That's why she was hesitant to come before Jesus Christ. She was coming behind Jesus. అందుకనే యేసయ్య ఎదుటికి వచ్చి నిలబట్టాక ఆమె సంకోచించి యేసయ్య వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును తాగింది. Somehow she was trying to touch not Jesus, just garment of Jesus Christ. మరి ఆమె ఏదో ఒక రకంగా మరి యేసయ్యను కాదు కానీ ఆయన వస్త్రపు చెంగును తాగడానికి ఆమె ప్రయత్నం చేస్తూ ఉంది. What a great faith she has. ఎంత గొప్ప విశ్వాసం గల స్త్రీ ఆమె. If you and me would have in the place of this woman, మరి నీవు నేను గనక ఆ స్త్రీ స్థానంలో ఉన్నట్లయితే we would have expecting a lot. మనము చాలా మరి ఆశిస్తూ ఉండవచ్చు. When I expecting like this, మనం ఈతిగా ఆశిస్తూ ఉండవచ్చు. when I go to Jesus, యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు Jesus must leave the crowd. యేసయ్య మరి అక్కడ మరి ప్రజలను విడిచిపెట్టాలి. He must come to me. ఆయన నా దగ్గరికి రావాలి. And he must take the oil. ఆయన మరి నూనె తీసుకోవాలి. And apply all over my body. ఆయన యొక్క నూనె అంతా నా శరీరం అంతా కూడా మరి పూయాలి. From crown of the head to bottom of the toes. నా నన్నెత్తు చరికాల వరకు. Like that we expect. మనం ఆ రీతిగా ఆశిస్తూ ఉండవచ్చు. When he touches one time, ఆయన ఒక్కసారి తాకినట్లయితే so that may not enough. అది మనకు సరిపోకపోవచ్చు. Again standing on the queue. మళ్ళీ తిరిగి మన యొక్క క్యూలోకి వచ్చి నిలబడుతూ ఉంటాం. Standing on the queue. మరి మళ్ళాసారి ఇంకోసారి క్యూలో నిలబడుతూ ఉంటాం. People are same everywhere under the sun on the earth. మరి భూమి కింద సూర్యుని కింద ప్రజలందరూ ఆ రీతిగానే ఉన్నారు. Very recently I had been to Mandapet, East Godavari. మరి ఈస్ట్ గోదావరి ప్రాంతంలో మండపేట ప్రాంతానికి నేను మరి సభలకు వెళ్ళి ఉన్నాను. Almost 10,000 people came to hear the word of God. దగ్గర 10,000 మంది దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చి ఉన్నారు. After the preaching, మరి సభ ముగించిన తర్వాత when people are coming for healing, మరి ప్రజలు మరి స్వస్థత కొరకు ముందుకు వస్తుండగా yes, I was touching and praying. నేను వాళ్ళ తాకుతూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. Again, some people coming second time and third time. అక్కడ చూసినట్లే ప్రజలు రెండోసారి మూడోసారి ప్రార్థన చేసుకుంటూ వస్తా ఉన్నారు. This attitude of people. అది ప్రజల యొక్క మనస్తత్వము. Think about this issue of blood woman, what she has done. ఈ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసిందో ఆలోచించండి. And she was not allowed to go in front of Jesus Christ. ఈమె యేసు ఎదుటకు వెళ్ళటాక ఆమెకు ప్రవేశము లేదు. And she was trying to touch the garment of Jesus. ఆమె ఏం చేస్తుందంటే యేసు యొక్క వస్త్రపు చెంగును తాకడానికి ప్రయత్నం చేస్తుంది. And she thought like this, if I could just touch the garment of Jesus, I would be healed. ఆమె ఏమని ఆలోచిస్తుందంటే తనలో నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రము తాకినట్లయితే నేను స్వస్థత పొందుకుంటా అని చెప్పి. At that time as Jesus was walking, the multitude of people, Jesus was pressed on upon the people. మరి ఆయన ఆ యొక్క మరి వెలుపల ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అనేక మంది వేల కొలది ప్రజలు ఏంటంటే యేసయ్య మీద పడుతూ ఆయన తాకుంటూ వెళ్తున్నారు. Let me tell you this way, the multitude of people, they were pressing upon Jesus. మరి అనేక మంది వేల కొలది జనాంగం ఏం చేస్తారంటే యేసయ్యని మరి ఆయన ముట్టుకుంటూ వెళ్తున్నారు. But Jesus said one beautiful thing. కానీ యేసయ్య ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. Someone touched me. ఎవరో ఒకళ్ళని తాకి ఉన్నారు. Among the multitude of the people. అక్కడ ఉన్న అనేక మంది జనాంగంలో But Jesus was addressing about
somebody. యేసయ్య మాత్రం ఎవరో ఒకరి గురించి మాత్రం ఆయన సంబోధిస్తున్నారు. And people were touching and pressing upon Jesus. యేసయ్య మరి ప్రజలు అనేక మంది మరి అక్కడ ఉన్న ఒత్తిడిని బట్టి అనేక మంది యేసయ్యను తాకుతూ ఉన్నారు. Jesus did not mention anything about the rest of the people. మరి మిగతా వ్యక్తుల గురించి ఎవరి గురించి యేసయ్య ప్రస్తావించలేదు కానీ There is somebody who has great faith who has touched me. ఎవరో ఒక గొప్ప విశ్వాసం గల వ్యక్తి నన్ను తాకినారని ఆయన చెప్తా ఉన్నారు. And disciples were questioning Jesus, Lord, how can you say that the multitude of people are pressing upon you? అక్కడ శిష్యులు అంటున్నారు, అయ్యా చాలా మంది ఇక్కడ చూస్తున్న పరిస్థితి ఎట్లా ఉందో, చాలా మంది తాకుతున్నారు కానీ ఒకరు తాకారు ఎలా చెప్తున్నా అంటా ఉన్నారు. You are saying that someone has touched me. కానీ యేసయ్య అంటే ఎవరో ఒకరిని తాకినారు అని చెప్తున్నారు. Some special person has touched me. ఒక ప్రత్యేక వ్యక్తిని తాకి ఉన్నారు. The person who has under depression, oppression, that person has touched me. ఎవరైతే ఒత్తిడి కింద ఉన్నారో, ఎవరైతే మరి తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారో వాళ్ళని తాకిదని యేసయ్య చెప్తా ఉన్నారు. Many times we used to expect from the Lord Jesus Christ, Jesus must come and touch us. చాలా మంది చాలాసార్లు మనం ఏమైనా కోరుకుంటాం అంటే యేసయ్యే వచ్చిన తాకాలని కోరుకుంటూ ఉంటాం. But this woman is different woman. కానీ ఈ స్త్రీ భిన్నమైన స్త్రీ. And as she was going through the terrible disease, ఆమె ఆ భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తూ ఉండగా, ladies, you must know that how much she has gone through. మరి స్త్రీలుగా మీకు తెలిసి ఉండొచ్చు ఆమె ఎంత భయంకరమైన స్థితిలో వెళ్ళి ఉందో. It's not 1 day or 2 day or month, 12 long years she has gone through the same problem. అది ఒక రోజు ఒక వారము ఒక మాసం కాదు కానీ 12 సంవత్సరాలు ఆమె అదే స్థితిలో వెళ్తుండొచ్చు ప్రియులారా. And when she made up her mind to touch the garment of Jesus, you know what it means? She thought like this, if I touch the presence of God itself is enough. మరి ఆమె తన మనసులో ఒక తీర్మానం తీసుకొని ఆమె మరలా దాని గురించి ఆలోచిస్తుంది. నేను ఆయన యొక్క వస్త్రపు చెంగును తాకినట్లయితే దాని అర్థం ఏంటంటే ఆయన సన్నిధిని తాకినట్లయితే నేను స్వస్థత పొందుకుంటాను ఆమె అనుకుంది. That's why Jesus was responded immediately. దాన్ని బట్టే యేసయ్య వెనువెంటనే ఆమెకు ప్రత్యుపకారం చేశారు. You can see the rapid response of Jesus Christ. యేసయ్య వెనువెంట చేసిన కార్యాన్ని చూడవచ్చు. Amen. Someone has touched me. ఎవరు నన్ను తాకి ఉన్నారు? The person who is under depression and oppression. మరి ఎవరైతే మరి నిస్పృహలో ఉన్నారో వాళ్ళని తాకిందని చెప్తున్నాడు యేసయ్య. The person who has lost all her money for the doctors. మరి మనం చూసినట్లయితే ఆ స్త్రీ మరి వైద్యుల యొద్ద తమకున్న మరి ఆస్తిని అంతా కూడా కోల్పోయింది ప్రియులారా. Remember, as long as we feel good in our health, we least bother about the things. Once we pick up the sickness, any kind of sickness, we think about Ayurvedic medicine, allopathy medicine, homeopathy medicine. మరి మనం ఆరోగ్యంగా ఉన్నంత కాలము మనం ఏం పట్టించుకోం కానీ ఎప్పుడైతే మనము ఒక మరి వ్యాధి గుండా వెళ్తామో అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే అలోపతిక్ మెడిసిన్ గురించి, ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి, హోమియోపతి గురించి ఇట్లా మందుల గురించి మనం ఆలోచిస్తుంటాం. It's nothing wrong to use the medicine. మరి మందులు వాడటం తప్పు కాదు. But what I want to tell you, మరి మీకేం తెలియచేయాలనుకుంటున్నా అంటే నేను whether you may use allopathy or homeopathy, without Jesus pati nothing will happen. మీరు అల్లోపతి వాడుకోండి, హోమియోపతి వాడుకోండి, ఏ పతి వాడినా కానీ అసలైన పతి అంటే యేసయ్య అనే పతిని మనం వాడుకోవాలా. Blessed be the name of the Lord. యేసయ్య దేవుని నామమున స్తుతించబడును గాక. And this woman, she tried her level best with doctors. మరి ఆమె మరి వైద్యుల యొద్ద చాలా ప్రయత్నం చేసింది ప్రియులారా. Every physician totally failed to heal her. ప్రతి వైద్యుడు కూడా ఆమె స్వస్థపరిచే విషయంలో విఫలమై ఉన్నారు. That's the reason finally she came to Jesus Christ. తద్వారా ఆమె చివరికి ఏం చేసిందంటే యేసయ్య వద్దకు వచ్చింది ప్రియులారా. Right after receiving healing from the Lord, యేసయ్య దగ్గర నుంచి స్వస్థత పొందుకున్న వెనువెంటనే she would have gone away like that. ఆమె ఆ రీతిగా వెళ్ళిపోయి ఉండవచ్చు. No, what she did, ఆమె ఏం చేసిందంటే she humbled herself and she started telling everything about her. ఆమె తాను తగ్గించుకొని ఆమె యొక్క స్థితిగతిని అంతను కూడా యేసయ్య దగ్గరికి వచ్చి ఒప్పుకుంటోంది ప్రియులారా. And in other words, she started confessing herself before God. ఇంకో రకంగా చెప్పాలంటే తన యొక్క స్థితిని యేసయ్య వద్ద ఒప్పుకుంటుంది ఆమె. Lord, as for my knowledge, knowingly or unknowingly, I did this sin, I did like this, I did like this. మరి తెలిసి తెలియక నేను ఈ రీతిగా చేశాను, ఇటువంటి పాపం చేసి ఆమె చెప్తూ ఉండొచ్చు. And you know what Jesus said? యేసయ్య ఏం చెప్పారు తెలుసా ప్రియులారా? My daughter, నా కుమారి, thine faith is being healed you. నీ యొక్క విశ్వాసము నేను స్వస్థపరిచింది. And Jesus was addressing that woman as his daughter. మరి యేసయ్య ఆమెను ఏమని సంబోధిస్తున్నారు? కుమారి అని సంబోధిస్తున్నారు. And Mark chapter 2 verse 4 and 5. మార్కు సువార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు. And Jesus was
addressing the person who has healed from the palsy, my son, your sins are being forgiven. మరి ఎవరైతే అక్కడ మరి పక్షవ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తితో యేసయ్య ఏమంటారు అంటే నా కుమారుడా నీ యొక్క పాపములు క్షమించబడి ఉన్నామని చెప్పి. What a great thing when Jesus addresses my son, my daughter, then what more we want to tell me? యేసయ్య మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా సంబోధిస్తున్నప్పుడు దానికంటే మనకి ఏం కావాలి ప్రియులారా? And collector children, they were called as a collector children, right? మరి కలెక్టర్ గారి యొక్క పిల్లలు కలెక్టర్ గారి పిల్లలు పిలువబడుతూ ఉండొచ్చు. If your father is a teacher, you will be called as a teacher's children. మరి మీ యొక్క తల్లిదండ్రులు మరి టీచర్స్ అయితే ఇంకా మీరు టీచర్ యొక్క పిల్లలను పిలువబడుతూ ఉంటారు. Amen. ఆమేన్. But the Bible says కానీ వాక్యం సెలవిస్తూ ఉంది God has given you and me to call as a children of God. దేవుడు నీకు నాకు ఎటువంటి ఆధిక్యత ఇచ్చి అంటే ఆయన కుమారులుగా పిలువబడే ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. This is called heavenly designation. ఇది పరలోక సంబంధమైన మరి డెసిగ్నేషన్ అనుకోవచ్చు. Amen. Amen. I am called as a son of the living God. నేను సర్వోన్నతమైన దేవుని యొక్క కుమారుడిగా పిలువబడుతున్నాను. And you will be called as a daughters of the living God. మీరు సర్వోన్నతమైన దేవుని యొక్క కుమారులుగా మీరు పిలువబడుతున్నారు. That's our position in Christ Jesus. అది యేసుక్రీస్తులో మనం కలిగి ఉన్న ఆధిక్యత ధన్యత. We have a great mighty God who forgives all our sins and who heals all our diseases. మరి మనం ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామంటే ఆయన మన దోషములన్నిటినీ అట్లాగే మన సంకటములన్నీ మన వ్యాధులన్నిటినీ కూడా స్వస్థపరిచే దేవుని మనం కలిగి ఉన్నాం ప్రియులారా. This is the promise of this month, February 2025. ఈ మాసం అనగా ఫిబ్రవరి 2025 సంవత్సరానికి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ప్రియులారా. Take this promise ఇక వాగ్దానం ఎత్తి పట్టుకుందాం and claim it in the presence of God. దేవుని దాన్ని మనము పొందుకుందాం. If devil wants to come and touch you, అపవాది వచ్చి మేము తాకాలనుకుంటే గనక, when devil is trying to touch your body, ఒకవేళ అపవాది వచ్చి మీ యొక్క శరీరాన్ని తాకాలనుకుంటే గనక, take this verse in Psalm 103 verse 3 మరి ఈ యొక్క కీర్తన 103వ కీర్తన 3వ వచనం ఎత్తి పట్టుకోండి and tell to the devil, అపవాది చెప్పండి, I have a great and mighty God who heals all my diseases. ఇగో నేను ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న ఆయన దోషములని నా వ్యాధులను కూడా స్వస్థపరిచే దేవుడు ఆయన. And according to 1 Corinthians chapter 3:16, I am the temple of the Holy Spirit. అట్లాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 వచ్చిన ప్రకారం నేను దేవుని ఆలయమై ఉన్నానని చెప్పండి. And Exodus chapter 15 verse 26, అట్లాగే నిర్గమకాండ 15:26 వచ్చిన ప్రకారం I am the Lord that healeth thee. నేను స్వస్థపరిచే యెహోవా నేనే. And 1 Peter 2:24 says, అట్లాగే మొదటి పేతురు రాసిన పత్రిక 2:24 వచ్చిన ప్రకారం we were healed by the stripes of Jesus. ఆయన పొందిన గాంధర్వం అందరూ కూడా స్వస్థత పొంది ఉన్నాం ప్రియులారా. The devil wants to attack us. ఒకవేళ అపవాది మిమ్మల్ని ఒత్తిడి చేయడం ప్రయత్నం చేసినట్లయితే, take the scriptures after scriptures after scriptures and claim it in the presence of God. లేఖనం వెంబడి లేఖనం ఎత్తి పట్టుకొని దేవుని సన్నిధిలో వాటిని మీరు సొంతం చేసుకోండి ప్రియులారా. And according to James chapter 1 verse 16 and 17, అట్లాగే మరి యాకోబు రాసిన పత్రిక 1:16-17 వచనాల ప్రకారము every good and perfect gift is given by the Almighty God. ప్రతి మంచి ఇవి కూడా జ్యోతిర్మయుడైన దేవుడి దగ్గర నుంచి మనకు వస్తున్న రాయబడిన ప్రియులారా. అక్కడ have you ever think that sickness comes from God? ఎప్పుడైనా మీరు అనుకుంటున్నారా వ్యాధి దేవుని దగ్గర నుంచి వస్తుందని చెప్పి? Always every kind of negative things, whether it may be sickness or financial crisis, shame, whatever it may be, they are all belongs to the devil. ప్రతి విధమైన ప్రతికూలమైన విషయాలు, అది వ్యాధి కావచ్చు, లేమి కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే అపవాది నుంచి వస్తాయి ప్రియులారా. Because every good thing comes from the Almighty God. ఎందుకంటే ప్రతి మంచివి కూడాను మరి సర్వోన్నతమైన దేవుడి నుంచే వస్తాయి ప్రియులారా. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నతించబడును గాక. Amen. ఆమేన్. Let us open our Bibles from 1 Samuel chapter 11 first verse onwards. మరి మన బైబిల్ తెరచి మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం నుంచి మనం చదువుదాం. మొదటి వచనం నుంచి. Today I would like to share just introduction of this message. ఈరోజు మరి యొక్క సందేశం యొక్క ఉపోద్ఘాతాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను నేను. And long back I gave this message. చాలా రోజుల క్రితము నేను సందేశాన్ని ఇచ్చి ఉన్నాను. As I was preparing to share some other message this morning, మరి ఉదయకాలం వేరే సందేశం చెప్పాలని నేను సిద్ధపడుతూ ఉండగా Spirit of the Lord telling me to share the message from the scripture portion. మరి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఈ యొక్క లేఖన భాగాలను మరి వర్తమానం ఇవ్వమని చెప్పి నాకు ప్రేరేపించున్నారు. And 1 Samuel chapter 11 verse 1. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం. Then Nahash the Ammonite came up and encamped against Jabesh Gilead, and all the men of Jabesh said unto Nahash,
make a covenant with us, and we will serve thee. అమోడిన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదు ఎదురుగా దిగి వచ్చినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి. And Nahash and Ammonite answered them, on this condition will I make a covenant with you, that I may thrust out all your right eyes and lay it for a reproach upon all Israel. ఇశ్రాయేలు అందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఓడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదని అమ్మోడైన నాహాషు వారితో చెప్పాను. And this week and next coming forth week we will be meditating on this scripture portion. మరి ఈ వారము అలాగే వచ్చే వారము ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం ధ్యానించబోతున్నాం. 1 Samuel chapter 11 first verse to 9 verses. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం 9వ వచనం భాగాన్ని. And here it says, about then Nahash the Ammonite came up and encamped against Jabesh Gilead, and all the men of Jabesh said unto Nahash, make a covenant with us, and we will serve thee. అమోడియ నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయదము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి. Here we see 3 kinds of names. ఇక్కడ 3 రకాల పేర్లు మనం చూడవచ్చు. When we understand and symbol of that names, then we can understand the message. మనము పేరుల్లో ఉన్న ప్రాముఖ్యత ఎంతో గుర్తెరిగినప్పుడు మన సందేశం అర్థం చేసుకోగలం ప్రియులారా. Nahash means serpent. నాహాషు అనే పదానికి అర్థం ఏంటంటే సర్పము అని అర్థము. Serpent or snake. సర్పము గాని పాము అని గాని అర్థము. And encamp against Jabesh Gilead. అక్కడ ఎక్కడికి వచ్చాడంటే యాబేష్ గిలాదుకి ఎదురుగా అతడు ఏం చేశాడు, దిగి వచ్చాడు. Jabesh Gilead is the name of that place. యాబేష్ గిలాదు ఏంటంటే అక్కడున్న స్థలం యొక్క పేరు. Jabesh Gilead means water. యాబేష్ గిలాదు అనే మాటకు అర్థం ఏంటంటే నీరు అని అర్థము. Amen. ఆమేన్. But and the third name we can read here. 3వ పేరు మనం చూడవచ్చు. Men of Jabesh and said unto Nahash. మరి యాబేష్ గిలాదు ప్రజలు నాహాష్ తిరిగి చెప్పారు. Amen. ఆమేన్. It's called, it has 2 names. Number 1 is dry, second one is stone. మరి ఈ మాటకు 2 అర్థాలు ఉన్నాయి ప్రియులారా. ఒక మాట ఏంటంటే ఎండిపోయిన స్థితి, రెండోది ఏంటంటే రాయి అని అర్థము. And collecting of stones otherwise. అట్లాగే ఆ రాళ్ళ యొక్క సమకూర్పు. Yes. Number 1 dry. మొట్టమొదటిగా అంటే మరి ఎండిన స్థితి. Second one is collecting of stones. అలాగే ఇంకో రెండోది ఏంటంటే రాళ్ళ యొక్క సమకూర్పు. And when Nahash spoke to these children, they are scared of this person. మరి నాహాషు ఆ ప్రజలతో మాట్లాడినప్పుడు ఆ ప్రజలు చాలా భయపడుతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. And also let me tell you one important thing. Here it says, and encamp against Jabesh Gilead, and all the men of Jabesh said unto Nahash. ఇతడు ఏం చేశాడంటే యాబేష్ గిలాకి వ్యతిరేకంగా అతడు అక్కడ దిగినప్పుడు యాబేష్ గిలా ప్రజలందరూ కూడా అతనితో ఒక మాట చెప్తూ ఉన్నారు. So one of the tribe from the Israelites, this Jabesh. మరి ఇశ్రాయేలీలో ఒకానొక తెగ మరి యాబేష్ గిలా తెగ. And also one of the son among the Joseph children. అట్లాగే ఇతడు యోసేపు సంతానంలో వచ్చిన ఒకానొక సంతానము. Why children of Israel, when they heard of Nahash, what's the reason they are scared of this person? ఎందుకని ఈ వ్యక్తి గురించి మన నాహాష్ అనే వ్యక్తి గురించి విన్నప్పుడు యాబేష్ గిలా ప్రజలు ఎందుకని భయపడ్డారు? And they were trying to make a covenant with Nahash. వీళ్ళు ఏం చేస్తారంటే అతనితో ఒక నిబంధన చేసుకుంటే ప్రయత్నం చేస్తా ఉన్నారు. It's a wrong actually. ఇది చాలా వ్యతిరేకమైంది. The serpent is the significance of the devil. మరి సర్పము అపవాదికి సాదృశ్యంగా ఉంది ప్రియులారా. We read about the serpent in the book of Genesis and also in the book of Revelation. ఈ సర్పం గురించి మనము ఆదికాండములోను అలాగే ప్రకటన గ్రంథంలో మనం చూడవచ్చు. We read about the serpent in the Genesis chapter 3. ఈ యొక్క సర్పం గురించి మరి ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. And Bible says the serpent is very clever. మరి వాక్యం సెలవిస్తుంది మరి సర్పము చాలా యుక్తి కలిగిందని చెప్పి. Before tempting the Adam and Eve, the serpent it was not creeping, it used to walk.
మరి అపవాది ఆదాము అవ్వల్ని మరి వాళ్ళని దేవునికి వ్యతిరేకంగా చేయక మునుపు మరి అది మరి నేల మీద పాకట్లేదు కానీ అది నడుస్తూ ఉంది. It was just like rest of the animals. మిగతా జంతువులాగే సర్పం కూడా ఉంది. But finally that serpent was cursed by God. కానీ చివరికి ఆ సర్పము దేవుని చేత శపించబడింది. Even Adam also was cursed by God. మరి ఆదాము కూడా ఆదామును బట్టి భూమి కూడా శపించబడింది పిల్లరా. And you know, from hereafter you are going to shed your sweating. మరి ఇది మొదలుకొని మరి నీ యొక్క చెమట ద్వారా నువ్వు బ్రతుకుతావని చెప్పి దేవుడు శపించారు. And when God told to Adam and Eve, you know, he said, be fruitful and multiply. మరి దేవుడు ఆదాము అవ్వలకు ఏమని సెలవిచ్చారంటే ముందుగా మీరు ఫలించి అభివృద్ధి పొందమని చెప్పారు. And people used to have the wrong concept in this regard. మరి దీని విషయంలో ప్రజలు చాలా వ్యతిరేకమైన ఆలోచన కలిగి ఉన్నారు. People used to think like that, because Adam and Eve they commit sin, that's why Cain and Abel born. మరి వీళ్ళు ఏమనుకుంటారంటే మరి ఆదాము అవ్వలు పాపం చేశారు కాబట్టి కయ్యను ఏబేలు జన్మించారు అనుకుంటుంటారు. So Cain, Abel, you forget about those things, but what God was expecting regarding Adam and Eve. కయ్యను ఏబేలు గురించి మర్చిపోండి ఏం జరిగిందో, కానీ దేవుడు ముందుగా ఆదాము అవ్వలకు ఏం సెలవిచ్చో దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. The Almighty God Yahweh, he wants to produce holy children through Adam and Eve. మరి సర్వోన్నతమైన దేవుడు సర్వసృష్టికర్త యెహోవా దేవుడు ఆదాము అవ్వల నుండి పరిశుద్ధమైన జనాంగాన్ని కోరుకుంటున్నాడు. That's the reason when we read in Genesis chapter 1 verse 26 onwards, God said to Adam and Eve, be fruitful and multiply. దాన్ని బట్టే మనం ఆదికాండం 1:26 వచనం చూసినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడు ఆదాము అవ్వలకి, మీరు ఫలించి అభివృద్ధి పొందమని చెప్తా ఉన్నారు. God wants to bless this family with the holy children. దేవుడు ఆ కుటుంబాన్ని పరిశుద్ధమైన పిల్లలతో దీవించాలనుకున్నాడు. Just because of their disobedience, కేవలం వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి and sin and curse, fear came upon them. మరి పాపము శాపము భయం అనేది ఏంటంటే ప్రవేశించింది పిల్లరా. Amen. ఆమేన్. And we can see the serpent he was very wise. మరి సర్పము చాలా యుక్తి కలిగింది కదా చూడవచ్చు. Serpent was very wise among the animals. మరి అక్కడ ఉన్న జంతువులన్నిట్లో కూడా సర్పము చాలా యుక్తి కలిగింది. That's the reason we read about the serpent in the book of Genesis. దాన్ని బట్టే ఈ సర్పం గురించి మన ఆదికాండం చూడవచ్చు. And Bible says, వాక్యం సెలవిస్తా ఉంది, be innocent as a dove. మరి పావురం వల్ల నిష్కల్మషులై ఉండాలి. Be clever as a serpent. మరి సర్పం వల్ల తెలివిగా ఉండాలి. Be clever as a serpent. మరి సర్పంలాగా తెలివిగా ఉండాలి. And also you must be innocent as a dove. అలాగే పావురం వల్ల నిష్కల్మషంగా ఉండాలి. Same thing we read in the book of Revelation. ఇదే విషయం ప్రకటనలో చూడవచ్చు. The accuser is fallen already. మరి మనల్ని ఎవరైతే నేరారోపణ చేస్తారో ఆ వ్యక్తి పడిపోయి ఉన్నాడు. Bible says the accuser of the brethren. మరి సహోదరుల ఎదుట నేరస్థాపన చేసే వ్యక్తి అని పిలువబడతా ఉన్నాడు. Amen. ఆమేన్. So Nahash means the serpent. దాహాష్ అనే మాటకు అర్థం ఏంటంటే సర్పం అని అర్థము. Which is the significance of the devil. ఇది ఎవరికి సాదృశ్యం అంటే అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. So we need to understand the schemes of the devil. తద్వారా మన అపవాది యొక్క తంత్రములను తెలుసుకునే వారుగా ఉండాలి. All the apostles says we must know as the children of God the schemes and plans and tricks of the devil. అందుకని అపోస్తలుడు పౌలుగా సెలవిస్తున్నారు, అపవాది యొక్క తంత్రములను ఎరిగిన వారుగా మనం ఉండాలని చెప్తా ఉన్నారు. So Nahash, what kind of covenant he wants to make with the children of Israel? మరి నాహాషు ఇశ్రాయేలుతో ఎటువంటి నిబంధన చేయాలనుకున్నా అంటే, no, he wants to, verse 2 says, 1 Samuel 11:2 says, మరి మొదటి సమూయేలు గ్రంథం 11:2 రాయబడింది పిల్లరా. and Nahash the Ammonite answered them, on this condition will I make a covenant with you that I may thrust out all your right eyes and lay it for a reproach upon all Israel. నాహాషు సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఉగడదీదునని మీతో నేను నిబంధన చేసేదని అమ్మోడు నాహాషు చెప్పాను. What kind of covenant it is? ఇది ఎలాంటి నిబంధన? So devil wants to take away the right eye of the children of Israel. అపవాది మా ఇశ్రాయేలు జనాంగ కుడి కన్నును మరి తీసివేయాలనుకుంది. That's what devil is doing nowadays. ఇప్పుడు కూడా అపవాది అదే చేస్తా ఉంది. And you may be perfect, your organ may be perfect on your body.
మరి మీ యొక్క అవయవాలన్నీ మంచిగా ఉండవచ్చు మీ శరీరంలో. and every organ of the body may be perfect. మీ 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 శరీరంలో ప్రతి అవయవం కూడా అన్నిటి బాగుండొచ్చు. But when something trouble in your eyes, how you feel? Tell me. ఎప్పుడైనా మీ కన్నులోకి ఇబ్బంది కలిగితే మీరు ఏ రీతిగా భావిస్తూ ఉంటారు చెప్పండి. But regarding eye, the Bible says the light of your body. మరి కన్ను గురించి బైబిల్ ఏమన్నారంటే కన్ను మన దేహానికి దీపమై ఉంది. And it's a lamp to our body. మన దేహమునకు కన్ను దీపమై ఉంది. And also I'm not talking about this physical eyes. నేను ఈ బాహ్య సంబంధమైన కన్నుల గురించి నేను మాట్లాడలే ప్రియులారా. And devil is closed the spiritual eyes. మరి ఈ అపవాది ఏం చేస్తుందంటే మన యొక్క మనోనేత్రాలు మరి వెలిగించకుండా చీకట్లో ఉంచి Our వేసింది. spiritual eyes are being closed somehow. మన యొక్క మరి అంతరంగ నేత్రములు మూయబడి ఉన్నాయి. When someone wants to shoot, ఎవరైనా దేనన్నా షూటింగ్ చేయాలంటే they will be closing the left eye and opening the right eye. Perfect. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కన్ను ఎడమ కన్ను మూసుకొని ఇంకో కన్ను తెరిచి చూస్తూ ఉంటారు. See the plan of Nahash here. ఇక్కడ నాహాష్ యొక్క మరి పన్నాగం ఏంటో చూడండి. He wants to take away the right eye of the Israel. అతడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ యొక్క కుడికొని తొలగించాలనుకుంటున్నాడు. See the plans of the devil. అపవాది యొక్క తంత్రాలు చూడండి. And many times we think that whatever I am doing is right. మనం చాలాసార్లు అనుకుంటాం నేనేం చేస్తున్నా అది మంచిది అనుకుంటూ ఉంటాం. Whatever I talk is right. నేనేం మాట్లాడితే సరిగానే ఉందనుకుంటూ ఉంటాం. Whatever I think is right. నేనేం ఆలోచిస్తా మంచిగా ఉంది అనుకుంటూ ఉంటాం. I tell you the truth. అక్కడ మీ సత్యం తెలియచేయనివ్వండి. Whether person may be senior believer or junior believer. ఒక ఆ వ్యక్తి మరి విశ్వాసములో పెద్దవాడు కావచ్చు లేకపోతే ఇప్పుడిప్పుడే వస్తున్న వ్యక్తి కావచ్చు. Whether it may be senior man of God or junior man of God. ఒకవేళ ఒక సీనియర్ దైవజనుడు కావచ్చు జూనియర్ దైవజనుడు కావచ్చు. No matter whatever he preaches, when things are not based on the scripture, we need to take it. మరి ఆ వ్యక్తి ఏమి బోధించినా ఒకవేళ లేఖన భాగాలు ఆధారంగా లేకపోతే వాళ్ళు మనం తీసుకోవాల్సిన పని లేదు ప్రియులారా. That's what the Paul apostle says. అందుకనే పౌలు గారు అదే చెప్పారు. Whatever preaching, these things are given by God. నేను ఏమైతే బోధిస్తున్నా ఇవన్నీ కూడా నేను దేవుని యొక్క ప్రత్యక్ష ద్వారా పొందుకున్నా అని చెప్పి. This revelation of the gospel is given by God. మరి ఈ యొక్క సత్య సువార్త యొక్క ప్రత్యక్షత దేవుడి యొక్క ప్రత్యక్షతనే పొందుకున్నాను. This revelation of the gospel one time is given by the God. మరి ఈ యొక్క సువార్త యొక్క ప్రత్యక్షత ఒక్కసారి దేవుడు నాకు ఇచ్చాడని చెప్తా ఉన్నారు. After this, it's not only me. If angel of the Lord will comes and preach, you must not believe it, you must not trust it. మరి మేము కానీ లేక పరలోకంలో ఒక దేవతతో వచ్చి దీనికంటే భిన్నమైన మీకు సువార్త ప్రకటించడం దాని మీద నమ్మాల్సిన పని అని చెప్తా ఉన్నారు. Why? Because in this Christian world there are so many dogmatic doctrines are going on. ఎందుకంటే ఈ క్రైస్తవ సమాజంలో అనేకమైన మరి ప్రతికూలమైన బోధలు వెలువెళ్తా ఉన్నాయి. Some people they believe in sprinkling baptism. కొంతమంది చిలకరింపు బాప్తిసం నమ్ముతూ ఉంటారు. Some people they believe in pouring baptism. కొంతమంది మరి పోరింగ్ బాప్టిజం నమ్ముతూ ఉంటారు. Some people they believe in walking under the flag baptism. అట్లాగే జెండా కింద బాప్తిజం కొంతమంది నమ్ముతుంటారు. Some people believe in seventh day. అలాగే 7వ రోజున కొంతమంది నమ్ముతుంటారు. Some people they believe in Jehovah Witness. కొంతమంది యెహోవా సాక్షులుగా పిలువబడతానికి ఇష్టపడుతున్నారు. Some people believe in only Jesus name. కొంతమంది యేసు నామమును మాత్రమే నమ్మడానికి ఇష్టపడతా ఉన్నారు. Some people they believe in filling of the Holy Spirit. Some people they don't believe. కొంతమంది మరి పరిశుద్ధాత్మక నింపుదల గురించి నమ్ముతారు, కొంతమంది నమ్మరు. Some of them they believe in speaking in tongues. కొంతమంది అన్ని భాషల గురించి విశ్వసిస్తూ ఉంటారు. Some people always they believe in visions and dreams only. కొంతమంది కలల దర్శనాలు మాత్రమే నమ్మేవారుగా ఉంటున్నారు. Always running after the prophets. కొంతమంది మరి ప్రవక్తల వెనక పరిగెత్తేవారుగా ఉంటున్నారు. Always they have a lot of enthusiasm to know about them what from the prophets. మరి ప్రవక్తల గురించి ఏం చెప్తారో ఎప్పుడు కూడా వ్యక్తిగత తెలుసుకుంటాకే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. People used to even they ask me many times. మరి ప్రజలు చాలా సార్లు నన్ను కూడా ఇదిగా అడుగుతూ ఉంటారు. Pastor Daniel, as you are praying for me, did not reveal anything about me? మరి కొంతమంది అడుగుతుంటారు పాస్టర్ గారు నా కొరకు మీరు ఏమైనా ప్రార్థన చేస్తే దేవుడు మీకు ఏం బయలుపరచట్లేదా అంటూ ఉంటారు. And many times I said like this. నేను చాలాసార్లు ఇది చెప్తూ ఉంటాను. If Lord reveals, I will tell. దేవుడు నాకేమైనా బయలుపరిస్తే ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. Because I don't want to help the Holy Spirit, because knowing that Holy Spirit is my helper. ఎందుకంటే నాకు తెలుసు మా పరిశుద్ధాత్ముడే నా సహాయకుడు అని నేను కలిగి ఉన్నాను. Many times people used to trouble me like this. చాలా మంది నన్ను ఈ రీతిగా ఒత్తిడి చేస్తూ ఉంటారు. Pastor, if Lord reveals anything, please tell me. పాస్టర్ గారు దేవుడు మీకు ఏమైనా బయలుపరిస్తే నాకు వెంటనే తెలియచేయండి అంటూ ఉంటారు. But my answer is, కానీ నా జవాబు ఏంటంటే everything is revealed in the scripture. ప్రతిదీ కూడా మన గురించి లేఖన భాగాల్లో ప్రత్యక్షపరచబడింది ప్రియులారా. Because Bible is our guide. ఎందుకంటే మరి ఈ యొక్క వాక్యమే మనల్ని నడిపించేది. Bible tells very clearly how we are supposed to walk.
మరి మనం ఏ రీతిగా నడిచేవారుగా ఉండాలో వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. The Bible tells very clearly how we are supposed to talk. వాక్యములో మనం ఏ రీతిగా మాట్లాడాలో స్పష్టంగా రాయబడి ఉంది. And finally, our walk, our talk is not based on the scripture, that's from the evil. ఒకవేళ మన యొక్క మాట కానీ మన నడవడిక కానీ మరి లేఖన భాగాలు ఆధారం లేకపోతే మాత్రము అది అపవాది సంబంధమైనదిగా ఉంటుంది. Please listen carefully. జాగ్రత్తగా వినండి ప్రియులారా. Hallelujah. హల్లెలూయా. Why the children of Israel they scared of the Nahash? ఎందుకని నాహాష్ గురించి మరి ఇశ్రాయేలు జనాంగం భయపడుతున్నారు? The place where they are staying, there was no water. ఎందుకంటే వాళ్ళ నివసించిన ప్రాంతములో నీరు లేదు కాబట్టి. And Bible says వాక్యం సెలవిస్తుంది water is the significance of the word of God. వాక్యము దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. Water is significance of two particular things. నీరు రెండిటికి సాదృశ్యంగా ఉంది ప్రియులారా. Number one, మొట్టమొదటిది the word of God. దేవుని వాక్యానికి, And secondly, రెండవదిగా the spirit of the Lord. దేవుని ఆత్మకు సాదృశ్యంగా ఉన్నది. According to Hebrews chapter 10 verse 22 says, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:2 ప్రకారము, let us draw near with a true heart in full assurance of faith, having our hearts sprinkled from an evil conscience and our bodies washed with pure water. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:2 మనస్సాక్షి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నిధించబడును గాక. Here in Telugu says udaka snanam, right? తెలుగులో ఉదక స్నానం రాయబడింది. నిర్మలమైన ఉదక స్నానము. నిర్మలమైన ఉదక స్నానము. And in English says and our bodies washed with pure water. మరి ఇంగ్లీష్ లో భాషలో ఏమని రాయబడి అంటే పరిశుద్ధమైన జలం అని రాయబడి ఉంది. And foolish people they don't understand and where they get pure water. మనుషులకి మరి ఈ లోకంలో ఉన్న మూర్ఖులకి పరిశుద్ధమైన జలం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. That's why people are visiting Kumbh. That's the reason Jesus is challenging, hey, come unto me, I will give you rest. అందుకని యేసు సవాల్ విసురుతున్నాడు, ప్రయాసపడి భారం మోచి చిన్న నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. No water can save the people. ఏ జలము కూడా మనిషిని రక్షించలేదు ప్రియులారా. I know many people they used to shave their head and dip in the water. నాకు తెలిసి చాలా Dipping in మంది the pools. They are dipping in the pools. మరి చాలా మంది ఏం చేస్తారంటే మరి తమ యొక్క గుండు చేయించుకొని వాళ్ళ నీళ్ళల్లో మునుగుతా ఉన్నారు. గుండు మారింది కానీ గుణం మారలేదు. What's this? It's rubbish. అది చాలా వ్యర్థమైనది ప్రియులారా. Amen. People are dying every day. ప్రతిరోజు ప్రజలు చనిపోతూనే ఉన్నారు. That's why Jesus calls us. అందుకని యేసే మనం పిలుస్తున్నాడు. Here it says and our bodies washed with pure water which is the word of God. ఇక్కడ ఏమని రాయబడంటే మన శరీరములు పరిశుద్ధ జలముతో శుద్ధీకరించబడాలి. ఆ పరిశుద్ధ జలం ఏంటంటే దేవుని వాక్యమే. We need to take this water which is the significance of the word of God every day. మరి ఈ శుద్ధ జలాన్ని మనం ప్రతిరోజు తీసుకోవాలి. ఈ యొక్క శుద్ధ జలం దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం పిల్లరా. By taking the word of God. దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకోవడం ద్వారా The word of God can cleanse our spirit, soul and body. ఈ యొక్క దేవుని వాక్యము మన ప్రాణ ఆత్మ దేహాలను శుద్ధీకరించగలదు. That's what the Bible says in Hebrews chapter 10 verse 22. ఇదే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 10:2 రాయబడి ఉంది. Amen. Amen. Hallelujah. Hallelujah. Water is the significance of two things. The number one is the word of God and second one is the spirit of God. బైబిల్ గ్రంథంలో వాక్యము రెండు విషయాలకు సాదృశ్యం ఉంది పిల్లరా. మొట్టమొదటిది ఏంటంటే దేవుని వాక్యానికి, రెండవది దేవుని ఆత్మకు సాదృశ్యంగా ఉన్నాయి. And Hebrews chapter 4 verse 12. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 For the word of God is a quick and powerful and sharper than any two-edged sword, piercing even to the dividing asunder of soul and spirit and of the joints and marrow, and is a discerner of the thoughts and intents of the heart.
హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. When some lecturer or professor are standing here and teaching the students, it works in one way. మరి ఎవరన్నా మరి బోధకులు అంటే లెక్చరర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఒక చోట నిలబడి వాళ్ళు వాళ్ళు ప్రసంగిస్తున్నప్పుడు ఒక రకంగా అది పనిచేస్తుంది. But the word of God is not like that. కానీ దేవుని వాక్యం అలాంటిది కాదు పిల్లరా. Here it says, for the word of God is quick and powerful, sharper than any two-edged sword. దేవుని వాక్యం బలమ కలిగిందై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉంటుంది పిల్లరా. Sometimes as I'm teaching the word of God and preaching the word of God, I used to cry. What's the reason? Spirit of the Lord used to speak to me through his word. మరి చాలాసార్లు నేను వాక్యమును మరి బోధిస్తున్నప్పుడు చాలాసార్లు నేను మరి కన్నీరు కారుస్తూ బోధిస్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయ అంతరంగంలో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. As I'm standing in the presence of God preaching the word, it's not only for you, it's for me also. మరి దేవుని సన్నిధిలో నేను నిలబడి నేను మరి మీకు బోధిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే ఈ వాక్యము మీ కొరకే కాదు కానీ నాతో కూడా ఈ వాక్యం మాట్లాడుతుంది ప్రియులారా. As a preacher, as a man of God, every word has to apply in my personal life. దైవజనుడిగా దేవుని యొక్క బోధకుడిగా ప్రతి వాక్యం నేను బోధించేది ముందుగా నాకు నేను అనుకరించుకునే ఉండాలి. Because word has a power. ఎందుకంటే దేవుని వాక్యములో శక్తి ఉంది కాబట్టి. Word has a power. ఈ దేవుని వాక్యంలో శక్తి ఉంది ప్రియులారా. Word has a power. దేవుని వాక్యంలో శక్తి ఉంది. What kind of power it has? ఎలాంటి శక్తి ఉందంటే it has a life changing power. జీవితాలను మార్చి రూపాంతరం చేయగల శక్తి ఉంది. It has a life changing power. జీవితాలను మార్చి రూపాంతరం కలిగించే శక్తి దీనిలో ఉంది. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. And also the book of Ephesians chapter 6 verse 17. అట్లాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 రాయబడి ఉంది. Take the helmet of salvation and the sword of the spirit, which is the word of God. మరియు రక్షణైన శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. Hallelujah. హల్లెలూయా. We need to carry the word. దేవుని వాక్యాన్ని మోసుకుని వెళ్ళేవారుగా ఉండాలి. You know where devil will work? అపవాది ఎక్కడ పనిచేస్తుంది తెలుసా? Devil will be working only in dry places, dry areas. ఎక్కడ అపవాది పనిచేస్తుందంటే నీరు లేని ప్రాంతాల్లో మాత్రమే అది పనిచేస్తుంది పిల్లలు. Outwardly you may be looking so good and handsome, beautiful. బాహ్యంగా మీరు చాలా సౌందర్యంగా మీరు కనపడుతూ ఉండవచ్చు. You may be dressing well. మరి మంచి వస్త్రాలు ధరించుకునే వారు ఉండవచ్చు. You may be looking like an angel of the Lord. బయటికి మరి దేవదూతలాగా మీరు కనపడుతూ ఉండవచ్చు. But inside, if it is nothing, if it is no word, absolutely your life is dry. ఒకవేళ మీ అంతరంగంలో ఏమీ లేదు, దేవుడి వాక్యానికి స్థానం లేకపోతే అది ఖచ్చితమైన ఎండిన స్థితే. Many people I know that whole day they will be roaming and here and there. When night comes, they are scared of the devil. Instead of keeping pillow, they take the big Bible and keep under the pillow. నాకు చాలా మంది తెలుసు, రోజంతా వాళ్ళు మరి అనేక వీధుల్లో తిరుగుతూ ఉంటారు. రాత్రి వచ్చి భయం వేసి ఏం చేస్తూ ఉంటారంటే మరి తలగడ పెట్టుకోవడం బదులు ఏం చేస్తారంటే బైబిల్ తల కింద పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. They use Bible as a pillow. మరి యొక్క బైబిల్ని తలగడ కింద పెట్టుకుంటూ ఉంటారు. Lord, I am keeping this Bible as pillow, Lord. No bad thoughts must come to me, no bad dreams must come to me, Lord. అయ్యా, ఈ బైబిల్ నేను తలగల కింద పెట్టుకుంటాను ప్రభా, నాకు ఎటువంటి చెడ్డ తలుపులు రాకుండా సహాయం తెచ్చని ప్రార్థన చేస్తూ ఉంటారు. It's only book and print. ఇది కేవలము మరి ముద్రించబడిన ఒక గ్రంథం మాత్రమే. If you don't carry the word of God in your heart, it doesn't work. ఈ యొక్క ముద్రించబడిన వాక్యాన్ని మీ హృదయంలో మీరు కలిగలేకపోతే ఈ వాక్యము మీలో పని చేయదు. People, what they do know, you might have seen in the films, Jesus film and various films, when devil comes and attacks someone, they used to take the cross. Hey, devil, see the cross. మరి కొంతమంది క్రైస్తవ చిత్రాల సినిమాల్లో మనం చూడవచ్చు, ఎప్పుడైనా అపవాది వచ్చి వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు వాళ్ళ ఒక శిలువ ఆకారం దాన్ని పట్టుకొని ఇట్లాగా అపవాదికి చూపిస్తూ ఉంటారు. Devil is not at all scared of the cross. మరి వాళ్ళు చూపించే ఆ యొక్క మరి సిలువకు అపవాది ఎంత మాత్రం భయపడదు. Why? Because even devil knowing that cross without Jesus Christ is nothing, zero. ఎందుకంటే అపవాదికి తెలుసు యేసయ్య లేని సిలువ సున్నా అని చెప్పి. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. In order to
resist the schemes of the devil. అపవాది యొక్క తంత్రములు ఎదిరించాలంటే, In order to resist the plans of the devil, అపవాది యొక్క ప్రణాళికలు ఎదిరించాలంటే there is only one thing. ఒకే ఒక మార్గం ఉంది పిల్లరా. Day and night we must go through the word of God. అనుదినము దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించే వర్గం ఉండాలి. Hours together we must spend time with the God's word. దేవుని వాక్యములో ఎంత వీలైతే అంత సమయాన్ని గడపాలి. When we spend time with the word of God, దేవుని వాక్య సమయం గడిపినప్పుడు knowing that we are spending time with the Almighty God. మనము ఆ రీతిగా చేసినప్పుడు మనం దేవునితోనే సమయం గడుపుతున్నాం పిల్లరా. Hallelujah. హల్లెలూయా. We cannot separate the word of God from God. మనము దేవుని వాక్యాన్ని దేవుని నుండి వేరుపరచలేము. Amen. Amen. And Psalmist says, కీర్తనకారుడు సెలవిస్తా ఉన్నాడు, taste and see that the Lord is good. యెహోవా ఉత్తముడు, రుచి చూచి తెలుసుకొనండి. How much I may tell from this altar, ఈ యొక్క మరి యొక్క ఆల్టర్ నుంచి చెప్పవచ్చు, unless and until you have the personal experience with the Lord, దేవునితో మీరు వ్యక్తిగతమైన సంబంధం కలిగలేకపోతే you cannot taste. మీరు మరి ఆ యొక్క రుచిని తెలుసుకోలేరు. You cannot experience the taste. దేవుని యొక్క రుచిని మీరు తెలుసుకోలేరు. Taste and see that the Lord is good. యెహోవా ఉత్తముడు, రుచి చూచి తెలుసుకోనండి. Every day I will be going through the word of God. అనుదినము నేను దేవుని వాక్యం ధ్యానిస్తుంటాను ప్రియులారా. Bible doesn't say that we must read the Bible only on Sundays or Fridays or occasionally. No. The Bible says in the book of Psalm 1 says, day and night we must read the word of God. వాక్యములో మరి కేవలం ఆదివారం మాత్రమే, శుక్రవారం గారు మాత్రమే, లేకపోతే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే వాక్యం చదవాలని రాయబడలేదు. కానీ కీర్తన గ్రంథం 1వ కీర్తన 1వ వచనం ప్రకారము అనుదినము అనగా దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించేవారుగా మనం ఉండాలి ప్రియులారా. Sometimes people what they do know, when they see the nice food, though their stomach do not want, but their eyes want. మరి కొన్నిసార్లు ఏదైనా మంచి ఆహారాన్ని కనుక ఎవరైనా చూసినట్లయితే, ఒకవేళ అప్పటికీ వాళ్ళ కడుపులో నిండా తినున్నా కానీ వాళ్ళ కన్నులు ఏం కోరుకుంటే ఇంకా కావాలని చెప్పి వాళ్ళ నేత్రాలు ఆశిస్తూ ఉంటాయి. Stomach says, no, I cannot bear. I'm not a dustbin. కడుపు ఏం చెప్తుందంటే, వద్దు నాకు చాలు, నేను తట్టుకోలేను అంటా ఉంటది. But I says it's looking so nice, different flavor. కానీ కన్నులు ఏం చెప్తుంటే, అబ్బో ఇది చాలా చక్కగా మరి మంచిగా కనపడతా ఉంది. I says want, everything eyes want. మరి కన్నులు ఏం చెప్తుంటే కావాలని చెప్తా ఉంటది. My stomach says no. కానీ కడుపు ఏం చెప్తుంటే వద్దని చెప్తా ఉంటది. Amen. ఆమేన్. Eyes are so dangerous. మన కన్నులు చాలా భయంకరమైన ప్రియులారా. Eyes wants everything whatever we see. కన్నులకి ఏంటంటే మనకి ఏం చూస్తాం అన్ని కావాలని కోరుకుంటది. My dear brothers and sisters, నా ప్రేమ సహోదరులారా, we need to eat and meditate the word of God as much as possible in every day in our daily life. మనం అనుదినము మరి ఎంత వీలైతే అంతగా వాక్యాన్ని తిని దాన్ని నెమరు వేసే వరకు మనం ఉండాలి ప్రియులారా. The children of Israel, they started negotiating with the Nahash for some reason. మరి యాబేష్ గిలియాదు ప్రజలు ఏం చేస్తా ఉన్నారంటే, మరి ఏదో కారణాన్ని బట్టి మరి నాహాష్తో వాళ్ళ సంధి చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. And Nahash, just give us 1 week. నాహాష్ మాకు ఒక వారం సమయం ఇవ్వు, just give us 1 week. ఒక వారం సమయం ఇవ్వు మాకు. If no one is there to help us, then you can take away our eyes. ఈ వారం రోజుల్లో మాకు సహాయం చేయడానికి ఎవరు రాకపోతే తర్వాత నీకు ఇష్టమని నువ్వు చేయని చెప్తా ఉన్నారు. They are willing to surrender unto the Nahash, which was the significance of the devil. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, నాహాషుకు తాము సమర్పించుకోవాలనుకుంటున్నారు. ఈ నాహాషు దేనికి సాదృశ్యం అంటే అపవాదికి సాదృశ్యంగా ఉంటా ఉన్నాడు. When we call as a God's children, దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతున్నప్పుడు, according to Romans chapter 12 verse 1 and 2, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం we need to surrender ourselves to God as a living sacrifice. మనము మన శరీరములను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకునే వారుగా ఉండాలి. In your daily life, where you are surrendering your body, మీ అనుదిన జీవితంలో మీ శరీరాన్ని ఏ రీతిగా దేవునికి సమర్పించుకుంటున్నారు, where you are willing to surrender yourself, ఎక్కడ ఏ రీతిగా దేవునికి మీరు సమర్పించుకోవాలనుకుంటున్నారు. when we made up our mind to surrender our spirit, soul and body in the presence of God, we can see the wonderful transformation. ఎప్పుడైతే ఈ రీతిగా మన ప్రాణ ఆత్మ దేహములను దేవునికి సజీవగా యాగంగా సమర్పించుకుంటా మన తీర్మానం కలిగి ఉంటావో, అప్పుడు మన జీవితంలో రూపాంతర అనుభవం చూడవచ్చు పిల్లరా. Do not conform to this world and be ye transformed
Do not conform to this world, but be ye transformed. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైన అనుకూలమైన దేవుని యొక్క వాక్యానికి మనం ఏం చేయాలంటే మనం సమర్పించుకొని రూపాంతర అనుభవంలోకి వెళ్ళేవారుగా ఉండాలి. In this world, so many reformers came to this world to change the society. మరి చాలా మంది ఇక సమాజాన్ని మార్చే వ్యక్తులు చాలా ప్రయత్నం చేసే సమాజాన్ని మార్చాలని చెప్పి. Jesus did not come to this world to give us but reformation. మరి దేవుడు ఏదో ఒక మార్పు తేవటానికి దేవుడు ఈ లోకానికి రాలే ప్రియులారా. But Jesus came to this world give us not reformation but transformation. ఒక మార్పు తేవటానికి దేవుడు ఈ లోకానికి రాలేదు కానీ ఒక రూపాంతరపు అనుభవంలో తీసుకెళ్ళక యేసే లోకానికి వచ్చున్నారు. Such a great and mighty God we serve. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం ప్రియులారా. Amen. ఆమేన్. May the good God bless this message. మన వినికిల్లో దేవుడి మంచి సందేశాన్ని దీవించును గాక. So even next Sunday, coming for Sunday, we'll be continuing the same topic. మరి రాబోయే దినాల్లో కూడా ఇదే సందేశం మనం ధ్యానించబోతున్నాం ప్రియులారా. Amen. ఆమేన్. Let's pray. ప్రార్థన చేద్దాం.